వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భూభారతి ఆర్ఓఆర్ కొత్త చట్టంపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. మూడు సంవత్సరాల చిన్నారికి పునర్జన్మనిచ్చిన వైద్యులు. భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర మహాసభల పోస్టర్ విడుదల. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం భూభారతి ఆర్ఓఆర్ కొత్త చట్టంపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్ఓఆర్ కొత్త చట్టాన్ని రూపొందించిందన్నారు. ఈ చట్టం వల్ల నిజమైన భూమి యజమానికి న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. తమ పరిధిలో పరిష్కారం కాని కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం నిరుపేద రైతుల కోసం ఈ చట్టం ద్వారా పరిష్కరించడానికి వీలుంటుందన్నారు. గతంలో ఉన్న ధరణి స్థానంలో ఈ కొత్త చట్టం రూపొందించారని, దీనివల్ల భూ సమస్యలుంటే చాలా వరకు జిల్లా పరిధిలోనే పరిష్కరించబడతాయని, కొత్త చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. భూభారతి చట్టం వల్ల అనేక సమస్యల పరిష్కార మార్గం సులభతరమని, నిరుపేద రైతులకు డబ్బులు ఖర్చు లేకుండా త్వరితగతిన భూ సమస్య పరిష్కారం దొరుకుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. అనంతరం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ మరియు అధికారులు, నాయకులు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏడీ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని కల్పన తదితరులు పాల్గొన్నారు. వినబడలే ఎవరికి బస్త పెట్టి ఒకటి ఇద్దరు పెట్టండి. రైతులు బడ్లు క్లీన్ చేస్తున్నారా? రైతులు బడ్లు ఇక్కడ క్లీన్ చేస్తున్నారా? మరి మొత్తం క్లీన్ గా మాత్రమే తీసుకోండి. అనవసరంగా ఇది కటింగ్ చేశారా? ఇది మనమే ఈరోజు జన్నారం మండల్ రైతు వేదిక కేంద్రంలో ప్రజాప్రతినిధులతోటి, అధికారులతోటి, రైతులు ప్రతినిధితోటి ఈ భూభారతి చట్టం గురించి, కొత్త వచ్చిన రూల్స్ గురించి అవగాహన కార్యక్రమం పెట్టాము. సో దాదాపు మొత్తం రైతు వేదిక ఫీల్ అయింది, అందరూ విన్నారు. మనకి భూభారతి అండ్ ధరణి చట్టంలో ఆర్ఓఆర్ 2020లో ఏం తేడా ఉన్నాయి, ధరణి చట్టం కింద రైతులకి ఎట్లా నష్టం జరిగింది, వాళ్ళకి ఇష్యూ ఎందుకు సార్ట్ అవుట్ కాలేదు, పర్టికులర్గా పార్ట్ బి ఉన్న అంటే నాన్ సైన్, డిజిటల్ నాట్ సైన్ అంటే పాఠ్యపుస్తకాలలో సిగ్నేచర్ లేకుండా ఉంటుంది, అంటే వాళ్ళకి ఎలాంటిగా బెనిఫిట్స్ రావు, రైతు భరోసా రావు, మిగతా బీమా రావు, ఏమీ రావు, పిఎం కిసాన్ కూడా రావు. సో అట్లా ఉన్న కేసెస్ ఎందుకు ఉన్నాయి, కొత్త చట్టంలో కొత్త ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, అపీల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, సాదా బైనామా రెగ్యులరైజేషన్ ప్రొవిజన్స్ ఉన్నాయి, మ్యాప్స్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఉచితంగా లీగల్ హెల్ప్ ప్రొవిజన్స్ ఉన్నాయి, చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. దాంతోపాటు 3 సంవత్సరాల చిన్నారికి పునర్జన్మనిచ్చిన వైద్యులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సతీష్ గ్యాస్ట్రో లివర్ ఆసుపత్రిలో 3 సంవత్సరాల చిన్నారికి ఆసుపత్రి వైద్యుడు గడిగుప్పుల సతీష్ చందర్ అరుదైన వైద్య చికిత్సను అందించారు. ఆ చిన్నారి కడుపులో నుంచి బటన్ బ్యాటరీని తీసి పునర్జన్మను ప్రసాదించారు. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీరాంపూర్ కు చెందిన సిరిపురం రాజ్ కుమార్, మౌనిక దంపతుల కుమారుడు ఆదిత్య బటన్ బ్యాటరీ మింగడంలో 2 నెలల నుండి ఇబ్బంది పడడంతో పాటు కడుపులో మంట, నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆ బాలుడిని గత 2 నెలల నుంచి పలు ఆసుపత్రిలో చూపించిన నయం కాకపోవడంతో సతీష్ గ్యాస్ట్రో లివర్ ఆసుపత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యుడు సతీష్ చందర్ బాలుడికి ఎండోస్కోపీ చికిత్స చేయగా కడుపులో అల్సర్ ఉన్నట్లు గుర్తించారు. అల్సర్ ఉన్న భాగం వద్ద క్షుణ్ణంగా పరిశీలించగా బటన్ బ్యాటరీని గుర్తించి బయటకు తీశారు. ఇలాంటి కేసులు సరైన సమయంలో గుర్తించుకుంటే ఆలస్యమైన కొద్దీ ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయని
కానీ అదృష్టవశాత్తు బాబుకు ఏం కాలేదని బ్యాటరీని బయటకు తీసి కడుపులో అల్సర్ నయం కావడానికి చికిత్సలు అందించామని వైద్యుడు తెలిపారు. తమ బాబుకు చికిత్సలు అందించి కాపాడిన వైద్యుడికి ఆ బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. బాలుడి అనారోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి శస్త్రచికిత్సలు చేసి కాపాడినందుకు గాను గ్యాస్ట్రోలివర్ వైద్యుడు గడికుప్పుల సతీష్ ని పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, బాలుడి కుటుంబ సభ్యులు అభినందించారు. అట్లాంటి బ్యాటరీలు కూడా మా ఇంట్లో లేవు మరి. సరే ఎక్కడో కానీ తీసినాక మాత్రం ఈ గుడిగా అంటే ఇప్పుడు ఫుడ్ ఏం ఇబ్బంది లేదు. అన్నం తింటాను ఏడతాను వంశీ నాకు ఆకలి అవుతాను, నాకు ఏమైనా ఉన్నాయి అని అన్ని ఇంట్లో పెడతాను. ఇప్పుడు నాకు ఇది కావాలని ఏడతాను ఖచ్చితంగా. ఇప్పుడు నేను మేము అన్నం తినాలంటే మా ఇంట్లో నలుగురు ఉన్నాం, ఈయన ఒక్కరు ఎత్తుకొని బయటికి పోతేనే మేము అన్నం తింటాను. అంటే ఆయన ఏడవంగా మనం తినలేం కదా, ఖచ్చితంగా కావాలంట. ఆడికైనా కానీ ఉప్మా పల్చగా వేసి తినిపించింది అత్తమ్మ. మంచి ఇంకో కొంచెం వేస్తే భయపడి ఇంకో కొంచెం ఏమని ఎడతాను. నాకు ఆకలి అవుతుంది ఇప్పుడు కావాలంటాను. కానీ ఇక్కడికి వచ్చి నేను నా కొడుకు సేపు అయ్యి లేకుంటే ఏమయ్యేది కూడా తెలియదు. మస్తు భయం. ఫస్ట్ మంచిగా తింటాడు, ఇప్పుడు అదే పని 2 నెలల కొంటే అదే పని. మళ్ళీ తీసుకొచ్చిన 10 డేస్కి 10 డేస్కి మళ్ళీ తీసుకొస్తే కట్టిన వస్తుంది అంటే సార్ అన్నాక సారు స్కానింగ్ పంపించింది. స్కానింగ్లో ఏం రాలేదు తిరిగితే. ఇక మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ ఇది నాతోటి కాదు అని సార్ దగ్గర పంపించింది. చెరువు సార్ దగ్గర పంపించిన తర్వాత ఆ సార్ చూసిండు, నోట్లో ఇన్ఫెక్షన్ అయిందమ్మా, ఈ మెడిసిన్ వాడుద్ది అన్నాడు. నమస్కారం అండి, నేను డాక్టర్ సతీష్, మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, సతీష్ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ మంచిర్యాల నుంచి. ఈ పిల్లవాడు 3 సంవత్సరాల బాబు శ్రీరాంపూర్ నుంచి. ఈ బాబు గత 2 నెలల నుంచి మింగడానికి ఇబ్బంది అండ్ చెస్ట్లో టైట్నెస్ అని చెప్తున్నాడు. వివిధ డాక్టర్లను, లోకల్ డాక్టర్లను కలిశాడు. బట్ మందులతో రిలీఫ్ లేదని ఒక డాక్టర్ గారు నా దగ్గర పంపించారు. నాకు అనుమానంగా అనిపించి ఈ చెస్ట్లో టైట్నెస్, మింగనికి ఇబ్బంది ఇవన్నీ కూడా ఈసోఫాగస్ సిమ్టమ్స్ అన్నట్టు, అంటే ఆహారవాహిక ఇబ్బంది. నేను ఎండోస్కోపీ డౌట్ వచ్చి ఎండోస్కోపీ వేశాను. ఎండోస్కోపీలో ఈసోఫాగస్ మధ్యలో పెద్ద అల్సర్ ఉందండి. అల్సర్ వెనకాల ఇంకా క్షుణ్ణంగా చూస్తే అల్సర్ వెనకాల ఒక కాయిన్ టైప్ ఫస్ట్ కనబడుతుండే, కానీ ఇంకా నిష్ణాతంగా లోపల వెళ్ళిస్తే బ్యాటరీ లాగా ఉందండి. అది తీశాను, బట్ సేఫ్గానే బ్యాటరీ బయటికి తీయగలిగాము. బట్ అక్కడ పెద్ద అల్సర్ ఫామ్ అయింది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 2 months బ్యాక్ బ్యాటరీ మింగాడు. ఆ బ్యాటరీ యొక్క రసాయనాలు బయటికి రిలీజ్ అయ్యి అవి మన ఈసోఫాగస్ పైప్ను డ్యామేజ్ చేసి అల్సర్ లాగా ఫామ్ అయిందండి. ఇందులో ఇంత పెద్ద అల్సర్ రానికి, అంత పెద్ద ప్రాబ్లం రానికి కారణం ఏంటంటే లాస్ట్ 2 నెలల నుంచి ఆ రసాయనాలు రిలీజ్ అవుతూ డ్యామేజ్ చేశాయి. మనం ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇటువంటి బ్యాటరీలు కానీ ఈ వస్తువులు పిల్లలు మింగినప్పుడు మనం ఇమీడియట్గా ఎండోస్కోపీ చేసి తీయగలిగితే ప్రమాదం ఏముండదు. బట్ ఈ పిల్లల్లో ఇన్ని రోజులు బ్యాటరీ ఉండేసరికి ఇబ్బంది ఎక్కువైంది. ఆ అల్సర్ ప్రాబ్లం ఎక్కువ ఉండి ఇన్ని రోజుల నుంచి ఆయనకి ఇబ్బంది ఎక్కువ ఉండదండి. ఇటువంటి ప్రాబ్లం కొన్నిసార్లు డేంజరస్ కూడా, ప్రాణాంతకం కూడా వారుతాయి. అది ఆ బ్యాటరీ అల్సర్ ఎక్కువ తినేసి. కన్నుల పండుగ శ్రీ శ్రీ గొల్లాలమ్మ తల్లి అమ్మవారింటికి రాక రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కుందూరు గ్రామ పరిధిలోని కుందూరు సావరంలో శ్రీ శ్రీ కుందాలమ్మ గొల్లాలమ్మ జాతర మహోత్సవం ఈ నెల 27వ తేదీన అత్యంత వైభవంగా జరిపేందుకు స్థానిక పెద్దలు నిశ్చయించారు. దీనిలో భాగంగా మంగళవారం గ్రామంలో గల గొల్లాలమ్మ తల్లి అత్తవారి ఇంటి వద్ద నుంచి శ్రీ శ్రీ గొల్లాలమ్మ తల్లిని అమ్మగారింటికి తీసుకుని వచ్చిన శుభ సందర్భంగా సాంప్రదాయం ప్రకారం ఊరంతా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ దేవత గొల్లాలమ్మకు గ్రామ ప్రజలు కోళ్లను కోసి బూరెలతో నైవేద్యాలు చెల్లించారు. కుందూరు గ్రామ సర్పంచ్ పంపన సత్యానందం కుటుంబ సభ్యులతో సైతంగా అమ్మవారి వెనువెంట ఉండి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యానందం మాట్లాడుతూ గొల్లాలమ్మ తల్లిని అమ్మవారింటికి తీసుకుని వస్తే గ్రామమంతా సిరి సంపదలతోనూ సుఖ సంతోషాలతో ఉంటుందని పూర్వం నుంచి వస్తున్న ఒక నమ్మకమని అన్నారు. ఏప్రిల్ 27వ తేదీన శ్రీ శ్రీ కుందాలమ్మ తల్లి, శ్రీ శ్రీ గొల్లాలమ్మ తల్లి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపించి అదే రోజున అమ్మవారి జాతర తీర్థం జరుగుతాయని తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకోవాల్సిందిగా
కుందూరు సర్పంచ్ పంపన సత్యానందన్ కోరారు. మరునాడు 28వ తేదీన శ్రీ 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 గొల్లలమ్మ తల్లిని అత్తవారింటికి సాగనంపే సంబరాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఆ రోజు గ్రామస్తులందరికీ పండగ వాతావరణం నెలకొంటుందని అన్నారు. ఆడపడుచులంతా కుందూరు సావరం చేరుకుంటారని సత్యానందన్ తెలిపారు. అమ్మవారి జాతర మహోత్సవంలో కుందూరు సావరం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాముత్తారం మండలం ములుగుపల్లి గ్రామ పంచాయతీలోని అంగన్వాడీ టీచర్స్ ఏర్పాటు చేసిన పోషణ పక్షణ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ నాగరాణి హాజరై ఆమె మాట్లాడుతూ పోషణ పక్షం యొక్క ఉద్దేశాన్ని వివరించారు. ఏప్రిల్ 8 నుంచి 22 వరకు పోషణ పక్షం 2025 వరకు జరుగుతుందని, దీనిలో భాగంగా పోషకాహారం, తల్లిపాల ప్రాముఖ్యత, రక్తహీనత అంశాలపై గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యంపై అంగన్వాడీ టీచర్స్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ ప్రమీల, రాజసమ్మక్క, స్వప్న, లక్ష్మి, హెల్పర్స్ పంచాయతీ కార్యదర్శి పాగే లక్ష్మి, ఏఎన్ఎం సంధ్య, విజయ తదితరులు పాల్గొన్నారు. పట్టకుండా ఉన్నట్టు ఒకరే వేయకపోతే అనాలి. ఇట్లా ఇప్పుడు
అత్తలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. గర్భిణీలకు వాళ్ళే కాకుండా ఆ అత్తలు వాళ్ళు కూడా ఇట్లా మరి రూపాయలు పట్టాలి కదా అని మీరు చెప్పేటట్టు ఉండాలి. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు ఏమన్నా మర్చిపోతే దాదాపు రూపాయలు పట్టించాలి. మళ్ళీ రూపాయలు పట్టించిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగాలి. మిగతా ఏ ఆహార వర్గాలు పట్టకూడదు. నీళ్లు కానీ, గ్లూకోజ్ కానీ, బలే పాలు కానీ ఇలాంటివి ఏవి పట్టించకూడదు 6 నెలల వరకు. మరి 6 నెలల వరకు తల్లిపాలు పట్టాలంటే తల్లికి ఆహారం అందాలా ఉండాలి. ఇప్పుడు మీరు తినాలి, మీకు శక్తి రావాలి, మళ్ళీ పిల్లవాళ్ళకు పాలు అందాలి. అంటే ఏం చేయాలి? సరైన పోషకాహారం తీసుకోవాలి. మీరు లేదు నేను మామూలుగా ఏదో తింటా ఏదో ఉంటా అంటే కాదు. రోజు డైలీ ప్రతిరోజు మీరు 4 నుంచి 5 రకాల పోషకాలు, అన్ని రకాలు పాలు, పండ్లు అలా అన్ని ప్రతిదీ మీరు అందేటట్టు చేసుకోవాలి. ఒక టైం టేబుల్ ఉన్నది. ప్రతి 2 గంటలకు బాలెందుకు, ప్రతి 2 గంటలకు ఒకసారి పొద్దున 7 గంటలకు దేవలానే పాలు తాగడం, మళ్ళీ తర్వాత 11 గంటలకు టిఫిన్ తినడం, మళ్ళీ తర్వాత 1 గంటలకు లంచ్, మళ్ళీ తర్వాత మధ్యలో స్నాక్స్. ఇట్లా 2 గంటలకు ఒకసారి మీకు పోషకాహారాన్ని తినేది ఒక టైం టేబుల్ ఉన్నది టీచర్స్ దగ్గర, అది తెలుసుకోండి. అట్లా ప్రతి 2 గంటలకు ఒకసారి మీరు తినేలాగా ఉండాలి. అప్పుడు తింటేనే ఆ పిల్లలకు పాలు పట్టే అదైతే. లేకపోతే మీరు పోషకాహారం సరిగా తినకపోతే పిల్లలకు పాలు అందవు. మరి వీళ్ళకు పాలు అందుతున్నాయి, మరి మంచిగా సరిపోతున్నాయి అనేది తెలుసుకోవడానికి ఏంటి మార్గం? పిల్లల బరువు పెరగడం. పిల్లల బరువు పెరగాలంటే ఏం చేయాలి? ఇంట్లో ఉంటే పిల్లల బరువు పెరగడం తెలుస్తుందా? తెలియదు. ఎక్కడికి రావాలి? అంగన్వాడీ సెంటర్కు రావాలి. అంగన్వాడీ సెంటర్కి వచ్చి ఇప్పుడు మీకు బరువులు ప్రతి ఒక్కరికి బరువులు ఏ ఏ విధంగా ఉన్నాయో తెలుసా? మీ పిల్లవాడు ఏ స్టేజ్లో ఉన్నాడు, బరువులు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసా? అందరికి తెలుసా? మరి మీరు ఇప్పుడు బరువు పెరుగుతుందా లేదని అంగన్వాడీ సెంటర్కి వచ్చి బరువు చూపించుకుంటారు. చూపించుకున్నాక ఆయన పెరిగిందా లేదా అనేది మీకు ఇప్పుడు ఈ నెలలు వచ్చిండ్రు, వచ్చే నెలలకు ఈ నెలకు ఎంత తేడా అనేది తెలుసుంటుందా? తెలుసుంటుంది. మరి వాళ్ళు తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా అనేది కూడా తెలుస్తుందా?